హాయ్ ఎవ్రీవన్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ చాప్టర్ ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయవచ్చు అనే టాపిక్ గురించి ఈ సెషన్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన వీడియో అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే తప్పకుండా వీడియో చూడండి. మీకు నోటిఫికేషన్ గురించిన ప్రతి డౌట్ ఆ వీడియో ద్వారా క్లియర్ అవుతుంది. ముందుగా ఛానల్లో మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీకు దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. June 7th to 27th వరకు అప్లికేషన్ చేయవచ్చు. ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్ అనేది జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్లో జరుగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్ అనేది సెప్టెంబర్లో వస్తుంది. ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ 9,900+ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 9,900+ వేకెన్సీస్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 5,585 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 3,499 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ 70 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 2 లా 30 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 2 సిఏ 60 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ 94 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 496 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ 11 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్ 21 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 3 129 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ 9,995 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రిమైనింగ్ వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్ 2 స్కేల్ 3కి ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 పొజిషన్స్ ఉంటాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీరు లాంగ్వేజ్ అనేది ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ రాయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నా ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైం 45 minutes. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ సెక్షనల్ టైం అనేది ఏమి ఉండదు. ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైం 45 minutes. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. మీరు లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ మాత్రమే రాస్తారు. న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ 2 hours. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైం 2 hours. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మన ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. మీరు పేమెంట్ కూడా ఆన్లైనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో ఉంటుంది. మెయిన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ యాడ్ అవుతాయి, కొంత డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్కి పీఓకి సేమ్ సిలబస్, కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది డిఫికల్ట్ ఉంటుంది. అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంటాయి. మనకి మెయిన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అంటే మనకి రీజనింగ్లో ఇచ్చే క్వశ్చన్ అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ అవుతాయి. సో ఈ విధంగా కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ హాఫ్ మార్క్. అదేవిధంగా యాప్టిట్యూడ్ కూడా క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి దానికి మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎనీ బ్యాంక్ ఎగ్జామ్ 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇనఫ్.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. సింప్లిఫికేషన్ ఆల్సో ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ వీటి గురించి మీకు ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చాను. మీరు దీని ప్రకారంగా ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. సింప్లిఫికేషన్ నుంచి 5 క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్. ఈ విధంగా ఇక్కడ 25 క్వశ్చన్స్ ఇచ్చినట్టయితే రిమైనింగ్ టాపిక్స్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా రీజనింగ్కి వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్ రీజనింగ్లో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది టైం టేకింగ్ క్వశ్చన్స్, అవుట్ మ్యాన్ అవుట్, ఎనాలజీ, ఫిగర్ సిరీస్ అనేవి ఇప్పుడు అడగట్లేదు ఎగ్జామ్స్లో. సో వాటి గురించి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. నేను ఇక్కడ ఏవైతే మీకు ఇచ్చానో అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేస్తారు. ప్రిలిమ్స్లో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. 40లో సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంటే 20 to 25 మార్క్స్ వస్తాయి. సిలోజిజం కోడింగ్లో కూడా చైనీస్ కోడింగ్ అడుగుతారు. ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుండే మీకు 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో చైనీస్ కోడింగ్ నుండి 5 క్వశ్చన్స్ అడుగుతారు. న్యూమరిక్ సిరీస్ నుండి 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు. ప్రిలిమ్స్లో మంచి స్కోర్ కూడా చేయొచ్చు. ఆఫీస్ అసిస్టెంట్కి ఏజ్ లిమిట్ 18 to 28 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి 18 to 30 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రిమైనింగ్ పోస్టులన్నిటికీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి ఇంటర్వ్యూ ఉండదు. రిమైనింగ్ పోస్టులకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ కానీ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలన్నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్ 2 పీఓకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. మీరు అప్లై చేసే ముందు క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓకి క్వశ్చన్ పేపరు స్టాండర్డ్స్ మార్పు ఉంటుంది, కానీ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు స్పీడ్ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేసినట్లయితే 80 out of 80 స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ప్రీవియస్ పేపర్ సర్వ్ చేసి చెప్పాను. నేను చెప్పినది ఫాలో అయినా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేయొచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకి ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీకు ఈ టాపిక్పై ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.